నిజం చెప్తున్నా, మీరేమన్నా అనుకోరి, నేను ఎంత దూరం మన ప్రయాణం చేస్తా కానీ నడిమిట్ల ట్రాఫిక్ జామ్ అయిందంటే మాత్రం నాకు షీదర్నే కొడుతుందోళ్ళ. ఈ నడుమ మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుందోళ్ళ. ఇక వాన కొట్టినప్పుడు చూడాలి, గంటలు గంటలు రోడ్ల మీదనే ఉండవలసి వస్తుంది. కార్లు బండ్లు ముంగటికి కదలడే లేదు. సుక్కలు అంటే ఎట్లుంటాయో మన పట్టణ జనాలకు అప్పుడప్పుడు కనబడుతుంది అన్నట్టు. అయితే మనకు అడగిట్లున్నదా, అటు ఢిల్లీ దిక్కు ఇంకా ఘోరం అంటే ఘోరం వల్ల. అయితే ట్రాఫిక్ జాములో ఇరుక్కునోగైనా ఏం చేసిండో ఎరికేనా, చూస్తే పరిశాన్ అవుతారు. చూడరు మరి జల్దినా. అయితే ఢిల్లీలో వానలు కదా, ఫుల్ ట్రాఫిక్. అసలు మామూలుగానే అక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది. అసంటిది వాన కొడితే ఇంకెట్లుండాలి. సరే, ట్రాఫిక్ జామ్ అంటే ఎక్కువ గంట సేపు ఉంటారు అనుకుందాం సిగ్నల్ కాడ. కానీ ఒక్క సిగ్నల్ కానీ 4-5 గంటల దాకా ఆగిపోయిన వాళ్ళ కార్లు బండ్లు. ఇక చెప్పురి కథ. అందుకే ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు జ్ఞాన్ని ఏం చేసిండో చూడురు మీరు. చూసిరా, బాహుబలి లెక్క బండిని భుజాల మీద ఎత్తి మోసుకపోతుండో ఈ ట్రాఫిక్ అగ్గివాడు అనుకుంటా. వామ్మో, గంత పెద్ద బండిని మోసిండంటే ఈయన ఈ ట్రాఫిక్ ఎంత ఆగం పట్టించిందో కదా, ఎంత కోపం మీద ఉన్నాడో కదా. చూరాదురి ట్రాఫిక్ జామ్ చేయబట్టి బండి ఎత్తి ఈయన నిజంగానే బాబాలు అయిపోయిండు పో. కానీ చూడురో, లాడ కిలోమీటర్ల పొడుగుతే ఎట్లా ఆగిపోయినాయో కార్లు గిర్లు. కష్టమే ఉన్నది కథ.